వెల్కమ్ టు డిపి స్టోరీ టైమ్ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని 300 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి ఆలయ నిర్వాహకుల సమక్షంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మీడియాకు వెల్లడిస్తూ ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కోదండరామస్వామి ఆలయం యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని, ఇదే నేపథ్యంలో రేపు అనగా ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు పందిళ్ల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామని తెలియజేశారు. చిత్తూరు పట్టణంలో పురాతనమైన శ్రీ కోదండరామస్వామి దేవస్థానము. ఈ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 25వ తేదీ నుండి 25/3/2026 నుండి 5/4/2026 వరకు బ్రహ్మోత్సవంలో అతి వైభవముగా నిర్వహించబడింది. ఇది స్వామివారి కార్యక్రమం. అందరూ ఆహ్వానించినట్లే భావించి స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకురావచ్చు. కోదండరామస్వామి దేవస్థానం చిత్తూరు రాముల వారికి పురాతనమైన గుడి. ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ముగుస్తుంది అనమాట. ఇది ఉత్సవం అతి వైభవంగా ప్రజల సమక్షంలో వైభవంగా చేయించినాము. కార్యక్రమానికి డబ్బులు నలుగురు కానీ ప్రజలు కానీ కానీ పాల్గొని సహాయ సహకారం అందించి కార్యక్రమాన్ని చేయవలసి కోరుచున్నాయి. దీంతో ముఖ్యంగా శ్రీరామం 27వ తారీఖు వస్తుంది. అలాగే రథోత్సవము, కృష్ణపల్లికి గరుడ సేవ ఈ కార్యక్రమాలు ముఖ్యమైనగా ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దేవుడికి ప్రకోత్సవం సమర్పిస్తారు. అనేక పట్టణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా శివదాత్మకమప్రమేయం సీతాపతిం కులాన్వయ రత్నదీపం ఆచారవాహం చిత్తూరు పట్టణ పుర ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరుగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వానం పలకడమైనది. ఆలయ చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్, ప్రధానంగా కార్యనిర్వహణాధికారి, సిబ్బంది అందరూ కూడా నూతనోత్సాహంతో బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరపాలని సంకల్పించారు. అదేవిధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. చిత్తూరు పట్టణమే కాదు, మన జిల్లా కానీ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ లేనటువంటి విధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవాలు అయితే జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకి వంతకాలు అంటే పందిరి వేసడానికి అంతా కూడా సమాయత్తమవుతారు. తొలి పూజ వంతకాలతో స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా 25/3/2026 తేదీ నుండి 5/4/2026 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి విశ్వక్షేణ ఆరాధన, విశ్వక్షేణ తిరుమంజనం, విశ్వక్షేణ ఉత్సవంతో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 4 గంటలకు పైగా 5 గంటలలోగా అంటే 26వ తేదీ ఉదయం 4 గంటల పైగా 5 గంటల్లోగా ధ్వజారోహణ ఉంటుంది. తదుపరి సప్ర ఉత్సవం జరుగుతుంది.
అదేవిధంగా 27 అత్యంత ముఖ్యమైనటువంటి పర్వదినం శ్రీరామ నవమి. ఈ శ్రీరామనవమికి భక్తులంతా కూడా అందరూ సహాయ సహకారాలు అందించి స్వామివారిని దర్శించుకోవాలని, అదేవిధంగా 28/3/2027 తేదీ శనివారం గరుడ సేవ. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యత వహించినది, ముఖ్యమైనది కూడా గరుడ సేవ. గరుడ సేవ 28/3/2026 తేదీ ఉదయం 5:30 గంటలకే గోపుర దర్శనం. తదుపరి స్వామివారు గరుడ వాహనముపై వయ్యాలి సేవ ఉంటుంది. తదుపరి 1వ తేదీ 1/4/2026 తేదీ రథోత్సవం. తదుపరి కళ్యాణోత్సవం 4/4/2026 తేదీ మధ్యాహ్నం 2 గంటలకి శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవముగా జరపబడుతుంది. తదుపరి పుష్పపల్లకి సేవ జరుగుతుంది. ఈ విశేషాలతో కూడుకొని ముఖ్యంగా మన రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి వయ్యాలి సేవ అత్యంత వైభవంగా జరపబడుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ జై శ్రీరామ్.